చిన్నప్పటి నుంచి ఒకే విషయం చదువుకున్నాం. సూర్యుడికి 9 గ్రహాలు ఉన్నాయి, అందులో చివరిది ప్లూటో. కానీ 2006 తర్వాత ఒక్కసారిగా ప్లూటో మాయమైపోయింది. పుస్తకాలలో లేదు, గ్రహాల లిస్టులో లేదు. అసలు ప్లూటో ఏం తప్పు చేసింది, లేదా ఇది సైన్స్ తీసుకున్న అతిపెద్ద నిర్ణయమా? ఈ వీడియో చివరి వరకు చూస్తే ప్లూటో కథ మొత్తం మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం 1930కి వెళ్ళాలి. అప్పుడు శాస్త్రవేత్తలు నెప్ట్యూన్ కక్షలో కొన్ని చిన్న మార్పులు గమనించారు. వాళ్ళకి ఏదో ఒక గ్రహం గ్రావిటీ ప్రభావం చూపిస్తుంది అనిపించింది. అదే సమయంలో క్లైడ్ టొంబే అనే ఒక భూగోళ శాస్త్రవేత్త ఆకాశాన్ని గమనిస్తూ ఒక కొత్త వస్తువును కనుగొన్నారు. దానికి పెట్టిన పేరే ప్లూటో. ఆ రోజుల్లో ప్లూటో ఎంత చిన్నదో సరిగా తెలియదు, కాబట్టి దాన్ని వెంటనే 9వ గ్రహంగా ప్రకటించారు. కానీ టెక్నాలజీ మెరుగయ్యే కొద్దీ ప్లూటోపై నిజమైన డేటా వచ్చింది. అప్పుడే మొదటి షాక్. ప్లూటో మన చంద్రుడి కంటే చిన్నది, భూమితో పోలిస్తే 6 రెట్లు తక్కువ అని. అప్పుడు శాస్త్రవేత్తలు ఒక ప్రశ్న అడిగారు, గ్రహం అంటే తప్పకుండా పెద్దదిగా ఉండాలి. ఇంకో చాలా ముఖ్యమైన విషయం, ప్లూటో ఎక్కడ ఉంది? అది నెప్ట్యూన్ తర్వాత చాలా దూరంలో ఉంది. ఈ ప్రాంతాన్ని క్యూపర్ బెల్ట్ అంటారు. క్యూపర్ బెల్ట్ అంటే ఒక భారీ ఐస్ షోన్. అక్కడ వందల కొద్ది ప్లూటో లాంటి వస్తువులు ఉన్నాయి. అంటే ప్లూటో ఒంటరిగా లేదు. ఇంకా పెద్ద షాక్ ఏంటంటే క్యూపర్ బెల్ట్లో ప్లూటో కంటే పెద్దదైన ఎరెస్ అనే ఒక వస్తువు కూడా కనుగొన్నారు. అప్పుడు ప్రశ్న వచ్చింది, ఎరెస్ కూడా గ్రహమా? ఇలా అయితే ఎన్ని గ్రహాలు యాడ్ చేయాలి? ఇక్కడే సైన్స్ ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అందుకే 2006లో ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ ఒక అధికారిక నిర్వచనం ఇచ్చింది. గ్రహం అవ్వాలంటే 3 నియమాలు. మొదటిది, సూర్యుడి చుట్టూ తిరగాలి. ప్లూటో చేస్తుంది. స్వంత గ్రావిటీ వల్ల గుండ్రంగా ఉండాలి. ప్లూటో ఉంది. తన కక్ష చుట్టూ ఉన్న చిన్న చిన్న వస్తువులను తొలగించి ఉండాలి. ఇక్కడే ప్లూటో ఫెయిల్ అయ్యింది. ఈ 3వ నియమాన్ని ఆర్బిట్ క్లియరింగ్ అంటారు. ప్లూటో తన కక్షలో చాలా ఐస్ వస్తువులతో షేర్ చేస్తుంది. దానికి తగినంత గ్రావిటీ లేదు వాటిని తొలగించడానికి. ఇంకా ఒక విషయం, ప్లూటో కక్ష చాలా వంకరగా ఉంది. కొన్నిసార్లు నెప్ట్యూన్ కక్ష లోపలికి వస్తువు కూడా ఉంటుంది. అందుకే 2006లో ఒక షాకింగ్ ప్రకటన వచ్చింది, ప్లూటో ఇకపై గ్రహం కాదు. దానికి ఒక కొత్త పేరు పెట్టారు, డ్వార్ఫ్ ప్లానెట్. ఇది ప్లూటో చేసిన తప్పు కాదు, మన నిర్వచనం మారిందంతే. గ్రహం కాకపోయినా ప్లూటో చాలా స్పెషల్. 2015లో నాసా న్యూ హారిజన్ అనే మిషన్ పంపింది. అప్పుడు తెలిసిన నిజాలు, ప్లూటో అట్మాస్ఫియర్ ఉంది, ఐస్ మౌంటైన్స్ కూడా ఉన్నాయి, చంద్రులు కూడా ఉన్నాయి. అంటే ప్లూటో ఒక డెడ్ ఆబ్జెక్ట్ కాదు. కొంతమంది శాస్త్రవేత్తలు ఇప్పటికి కూడా అంటున్నారు ప్లూటోని గ్రహంగా పరిగణించాలి అని. కానీ సైన్స్ భావోద్వేగాలకు కాదు, నియమాలే ముఖ్యం. ప్లూటో చిన్నది కావచ్చు, కానీ దాని కథ చాలా పెద్దది. మీ అభిప్రాయం ఏంటి? ప్లూటో గ్రహమానాలా లేదా డ్వార్ఫ్ ప్లానెట్ అనడమే కరెక్టా? కామెంట్ చేయండి. ఇలాంటి మిస్టరీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో రహస్యంతో.